హాయ్ అండి. ఈ వీడియోలో నేను నా స్టైల్‌లో ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. మరి మీరు కూడా ఫాలో అయిపోయి చేసేసేయండి. ఇది 1 ½ కేజీ ఫిష్ రాక్ సాల్ట్ వేసి 5, 6 సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రైకి మసాలాలన్నీ పట్టించేద్దాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసం వేసేసుకొని కలిపేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కారం తగ్గిందని యాడ్ చేశాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ కర్రీ చేసేసుకుందాం. అంటే ఎగురండి నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని వేడైన తర్వాత 4, 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 5, 6 ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 6 to 7 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చేపల ఎగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదండి. నా పెళ్ళయ్యే వరకు ఫిష్ పులుసు ఫ్రై తప్ప చేపల ఎగురు అనేది నాకు తెలియదండి. మా హస్బెండ్ గురించే ఈ చేపల ఎగురు చేయడం అలవాటు చేసుకున్నాను. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత కారం వేసుకోవాలి. నాకు మా అమ్మాయికి ఈ ఫిష్ ఎగురు అంత పెద్దగా నచ్చేది కాదు. అయితే మా హస్బెండ్ మిస్ అవుతున్నారు కదా అని చెప్పి అందరూ నచ్చేలాగా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి చేయడం అలవాటు చేసుకున్నాను. ఇంకా అందరూ తింటున్నారన్నమాట మా ఇంట్లో. మనం నీళ్ళు తాగే గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. రుచికి తగినంత ఉప్పు, కారాలు, మసాలాలు యాడ్ చేసేసుకొని సెట్ చేసుకోవాలి. చేప ముక్కలన్నీ ఇలా వేసేసుకొని మూత పెట్టేసి 4, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చేప ముక్కలు ఇలా రివర్స్ చేయగలుగుతామంటే ఓకే. లేదంటే మూత పెట్టేసి క్లాత్‌తో ఈ విధంగా షేక్ చేస్తే సరిపోతుంది. మూత తీసేసి ఫిష్ ఉడికిందా లేదో చూసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ మనకి సరిపోయిందా లేదో చూసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఏ చేపలతో అయినా ఇగురు అంటే నేను ఈ విధంగానే చేస్తానండి. ఇంకా వేరే విధంగా వెరైటీలు ట్రై చేస్తే కనుక మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేసేసుకుందాం. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, కాగిన పెనం పైన 5, 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని చేప ముక్కల్ని ఇలా పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లోని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఫిష్ ఫ్రై ఎప్పుడు కూడా ఇలా చేయడానికి ప్రిఫర్ చేస్తానండి. డీప్ ఫ్రై చేయను. ఎందుకంటే దాంట్లో ఉన్న వాల్యూస్ పోతాయి. అంతేకాకుండా ఆయిల్ మళ్ళా వాడాలంటే నాకు అస్సలు నచ్చదండి. మా ఇంట్లో అయితే ఫిష్ ఎగురు చేసిన, ఫిష్ పులుసు చేసిన, ఫ్రై అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ చేపలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రై చేస్తుంటే స్కిన్ అంతా ఊడిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్ బాక్స్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక లైక్ చేసేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి.